రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రించాలని, ఇంటర్ బోర్డు అనుమతి లేని కళాశాలల జాబితాను బహిర్గతం చేయాలని, ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసి మౌలిక వసతులు కల్పించాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విద్యార్థుల నుండి వివిధ కోర్సుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి మణికంఠరెడ్డి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేషన్ కళాశాలల ఫీజుల దోపిడీ అరికట్టాలని, అనుమతులు ఒకచోట, తరగతులు మరోచోట నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని, విద్యార్థుల సంక్షేమం పట్టించుకోకుండా మార్కులు, ర్యాంకులే వారి లక్ష్యమని విమర్శించడం జరిగింది. Justice!
కూర్చో దింపుతా కానీ నువ్వు కూర్చో అన్న కూర్చో కూర్చో